Hello everyone, welcome back to our channel Food and Crafty Home. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ బర్గర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తాం. ఎంతో కాస్ట్ పెట్టి బయట తినే బదులు ఈజీగా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వెజ్ బర్గర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనము ముందుగానే ప్యాటీస్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. నేను వచ్చేసి ఇక్కడ ఆలూ కార్న్ ప్యాటీస్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా మీకు ఏ ప్యాటీస్ కావాలంటే ఆ ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి ఈ ప్రొసీజర్ని చూడండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ కుక్కర్లోనే స్వీట్ కార్న్ కంకిని యాడ్ చేసుకుంటున్నానండి. లేకపోతే మీకు స్వీట్ కార్న్ కంకి దొరకలేదు అనుకుంటే మీరు నార్మల్ మెకజన్ కంకిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదా మీకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి చూడండి ఫ్రోజన్ స్వీట్ కార్న్ అని, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీరు 1 పొటాటోని యాడ్ చేసుకోండి. నాకు ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. యాడ్ చేసిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి, విజిల్ వచ్చేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా కంకిని మొత్తం ఇలా సపరేట్ చేసి పెట్టుకోండి. అలాగే ఆలూని కూడా మ్యాష్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ప్యాటీస్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని ఉడికిన తర్వాత మ్యాష్ చేసి అందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. నేను ఆ వీడియో క్లిప్పింగ్ అనేది తీసానండి, బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది. సో మీకు వాయిస్ ఓవర్లోనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక వినకపోతే ఇంకొకసారి వెళ్ళి వినండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి సపరేట్ చేసి పెట్టుకోండి స్వీట్ కార్న్ని 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్తుండే కొలతలన్నీ వచ్చేసి 2 బర్గర్కి సరిపోతాయండి. మీకు ఇలా ఎన్ని బర్గర్స్ అయితే కావాలనుకుంటారో అలా అడ్జస్ట్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకండి. మనం బంగాళాదుంపని ఉడికించుకున్నాం కాబట్టి పొటాటోలో ఆల్రెడీ మాయిస్ట్ కంటెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వాటర్ ఏం యాడ్ చేయకండి. ఇలా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంని 2 హాఫ్స్గా డివైడ్ చేసుకొని ఒక ప్యాటీని ప్రిపేర్ చేసుకుందామండి. చేతికి ఆయిల్ రాసుకుంటూ ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే అది చేతికి అంటుకోపోతుంది కాబట్టి చేతికి కాస్త ఆయిల్ రాసుకుంటూ ఇలా రౌండ్ షేప్లో ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ప్యాటీస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాటీని తీసుకొని కార్న్ఫ్లోర్ వాటర్లోకి డిప్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 స్పూన్ కార్న్ఫ్లోర్కి 5 to 6 స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. అది అయిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ అంటే మీరు ఎండిపోయిన బ్రెడ్ని మిక్సీ పెట్టుకుంటే వాటినే బ్రెడ్ క్రమ్స్ అంటారండి. లేదా మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి చూడండి బ్రెడ్ క్రమ్స్ అని, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 బర్గర్స్ కోసము 2 ప్యాటీస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద దల్సరిగా ఉండే బాండీని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకునే ప్యాటీస్ని నిదానంగా యాడ్ చేసుకుందాము. మీకు ప్యాటీస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. సో మీరు ప్యాటీస్ అనేవి నిదానంగానే వేసుకొని నిదానంగా అటు ఇటు తిప్పుకోండి. అలాగే మీకు ఆయిల్ కూడా చాలా హీట్ అవ్వకూడదండి. ఆయిల్ అనేది ఎక్కువగానే హీట్ అవుతే మీకు ప్యాటీస్ అనేవి జల్దీ మాడిపోతాయండి. సో మీరు ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండేటట్టు చూసుకోండి. లేదా మీకు ఆయిల్ అనేది లో హీట్లో ఉంది అనుకుంటే మీకు అప్పుడు ప్యాటీస్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో మీరు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్యాటీస్ని ఇలా ఇక్కడ చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే సేమ్ ప్రాసెస్తో మనం మిగతా ప్యాటీని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ప్యాటీస్ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం బర్గర్ బన్స్ని కాల్చుకుందాం. ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోన పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బటర్ని యాడ్ చేసుకుందాము. మీరు బటర్ ప్లేస్లో గీ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి చిటికంత చాట్ మసాలా అలాగే చిటికంత సాల్ట్ వేసుకొని బన్నుని ప్లేస్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ నార్మల్ బన్నే ప్లేస్ చేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే మీకు మార్కెట్లో బర్గర్ బన్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా పెట్టుకోవచ్చు.
ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు పైన కొద్దిగా బటర్ని అప్లై చేసి దీన్ని టర్న్ చేసుకుందాం. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బన్ అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్లో టర్న్ అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ ఒక బర్గర్కి 2 బన్స్ అవసరం అండి. సో నాకు 2 బర్గర్స్ కావాలి కాబట్టి 4 బన్స్ని ఇలా కాల్చుకుంటున్నాను. ఇలా ఇక్కడ చూపించిన విధంగా బన్ని లైట్ గోల్డెన్ కలర్లో టర్న్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్లో మీరు మిగతా బన్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనకి బర్గర్స్కి ఎన్ని బన్స్ అయితే సరిపోతాయో అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆనియన్ కార్న్ స్టఫ్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. దీనికోసం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 4 to 5 స్పూన్స్ ఆఫ్ కార్న్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి నేను ఇప్పుడు వెజ్ మయోనీస్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే నార్మల్ మయోనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వెజ్ మయోనీస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా చీజ్ని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఆనియన్ కార్న్ స్టఫ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి బర్గర్ కోసం బన్స్ రెడీ అయినాయి. అలాగే వెజ్ మయోనీస్ కావాలి, చీజ్ స్ప్రెడ్ లేకపోతే చీజ్ స్లైసెస్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఆనియన్ కార్న్ స్టఫ్ రెడీ అయిపోయింది, ప్యాటీస్ రెడీ అయినాయి. అలాగే ఇలా సర్కిల్ షేప్లో ఆనియన్ మరి టమాటోస్ని కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ కింద పెట్టే బర్గర్ బన్కి చీజ్ స్ప్రెడ్ని అప్లై చేసుకుంటున్నానండి. ఇలా చీజ్ స్ప్రెడ్ని ఒక లేయర్ వరకు అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఆనియన్ని ప్లేస్ చేసుకుందాం. అలాగే దాని మీద టమాటోని ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను నెక్స్ట్ లేయర్ వచ్చేసి వెజ్ మయోనీస్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే వెజ్ మయోనీస్ ప్లేస్లో నార్మల్ మయోనీస్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. మయోనీస్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్ కార్న్ స్టఫ్ని నెక్స్ట్ లేయర్ కింద యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకునే ప్యాటీని ప్లేస్ చేసి దీనిపైన ఆనియన్ కార్న్ స్టఫ్ని ప్లేస్ చేసుకుందాం. అంటే మనము ప్యాటీని ప్లేస్ చేసిన తర్వాత కింద మనము ఏదైతే లేయరింగ్ చేసామో దానికి రివర్స్లో ఇక్కడ లేయరింగ్ చేసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ప్యాటీని ప్లేస్ చేసిన తర్వాత పైన ఆనియన్ కార్న్ స్టఫ్ని ప్లేస్ చేసి దానిపైన మయోనీస్ అలాగే దాని మీద ఆనియన్ అలాగే టమాటోని ప్లేస్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ పైన ఏదైతే బన్ వస్తుందో దాని కింద భాగంలో చీజ్ స్ప్రెడ్ని స్ప్రెడ్ చేసి క్లోజ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే చీజ్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్లో మీకు ఎన్నైతే కావాలనుకుంటారో అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే హైజీనిక్గా బర్గర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.